Hello everyone, welcome back to our channel Fluent Spoken English. This is Satyankam Reddy. ప్రీవియస్ క్లాస్లో మనం ఫోర్స్డ్ యాక్షన్స్లో హ్యాడ్ టు వి వన్ దాని క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చూస్తాం. అవునా, గుర్తుంది కదా? ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే పాస్ట్లో అంటే బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఓకేనా, హ్యాడ్ టు వి వన్. నెగిటివ్ డింట్ నీడ్ టు వి వన్. ఓకేనా, పాజిటివ్ ఏంటంటే హ్యాడ్ టు వి వన్, నెగిటివ్ ఏంటి డింట్ నీడ్ టు వి వన్. అంటే ఒక పని చేయాల్సి వచ్చింది, చేయాల్సిన అవసరం రాలేదు అని. ఓకే, అయితే అంటే బలవంతంగా మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ పని చేయాల్సి వచ్చింది పాస్ట్లో, లేదా నాకు చేయాల్సిన అవసరం రాలేదు. దానికి క్వశ్చనింగ్ కూడా చూసాం. అదే కదా మన కాన్సెప్ట్ ఇప్పుడు. డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్. డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్. ఎందుకు డిడ్ వచ్చింది? మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నట్టు క్వశ్చనింగ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. అయితే అక్కడ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఆ హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం, పాస్ట్లో డిడ్, ప్రెజెంట్లో డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని తీసుకొని క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ హ్యాడ్ టు వి వన్లో హెల్పింగ్ వర్బ్ ఏమీ లేదు కాబట్టి డిడ్ అనేది దాన్ని తీసుకున్నాం పాస్ కాబట్టి. డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్, నెగిటివ్ డింట్ సబ్జెక్ట్ నీడ్ టు వి వన్. అంటే గతంలో, అంటే ఈ సెకండ్కి ముందు ఒక పని చేయాల్సి వచ్చిందా, సబ్జెక్ట్ ఒక పని చేయాల్సి వచ్చిందా, చేయాల్సిన అవసరం రాలేదా. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న స్ట్రక్చర్. ఈ రోజు క్లాస్లో దానికి ప్రెజెంట్ స్ట్రక్చర్ చూద్దాం. ఓకేనా, అయితే బిఫోర్ గోయింగ్ టు దట్ మరి మీరు చేయాల్సింది మర్చిపోకూడదు కదా. ఓకేనా, like, share, subscribe our channel Fluent Spoken English, and don't forget to click the bell icon, then you get regular updates. ఓకే, మరి ఇంకెందుకు లేటు క్లాస్కి వెళ్ళిపోతాం. అయితే ఈరోజు ఏంటి, ప్రెజెంట్ ఫోర్స్డ్ యాక్షన్. మరి పాస్ట్లో హ్యాడ్ టు బి వన్, డింట్ నీడ్ టు బి వన్. మరి ప్రెజెంట్ ఏంటి, హ్యావ్ టు బి వన్. ఇది మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకని మీరు ఈ సిరీస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి. మనం స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం. హ్యావ్ టు బి వన్, don't need to v1. Have to v1, don't need to v1 for a subjects ki I, we, you and they. I, we, you, they. అలాగే has to v1, doesn't need to v1. ఇదే సబ్జెక్ట్స్ కి he, she, it. ఓకేనా, have to v1, don't need to v1 for I, we, you, they. హ్యాస్ టు వి వన్, డజంట్ నీడ్ టు వి వన్ ఫర్ హీ షీ ఇట్. అంటే సబ్జెక్ట్ ఒక పని చేయాల్సి వస్తుంది. పాస్ట్లో ఏమన్నాం, ప్రీవియస్ క్లాస్లో చేయాల్సి వచ్చింది పాస్ట్లో. ఓకేనా, ప్రెసెంట్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది, లేదా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, హ్యావ్ టు వి వన్, డోంట్ నీడ్ టు వి వన్ ఫర్ ఐ, వి, యూ, దే. హ్యాస్ టు వి వన్, డజంట్ నీడ్ టు వి వన్ ఫర్ హీ షీ ఇట్. అంటే ఇప్పుడు ఒక పని చేయాల్సి వస్తుంది, చేయాల్సిన అవసరం లేదు. లేదా ఈ మధ్యన ఒక పని చేయాల్సి వస్తుంది, లేదా అవసరం లేదు. ఒక పని చేయాల్సి వస్తుంది అంటే మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. వీ హ్యావ్ టు, ఎందుకని మనం వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇఫ్ వీ గో అవుట్. మనం బయటికి వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, దానికోసం మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు, కష్టపడడానికి వర్బ్ ఏంటి, వర్క్ హార్డ్. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అర్థమైందా? ఇంగ్లీష్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం కదా, వీ డోంట్ నీడ్ టు గెట్ స్కేర్డ్. వీ డోంట్ నీడ్ టు గెట్ స్కేర్డ్. అంతే కదా, ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యూ డోంట్ నీడ్ టు గెట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీబడి. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడక్కర్లేదు. అక్కర్లేదు ఇక్కడ అవసరం అని లేదనే కాదు, ఈవెన్ యూ కెన్ సే దట్ అక్కర్లేదు అంట. కొంతమంది అంటారు కదా, అవసరం లేదు అన్న అక్కర్లేదన్న మీనింగ్ ఒకటే. ఓకేనా, ఇలా అనమాట. సో దానికి క్వశ్చనింగ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, మరి హెల్పింగ్ వర్బ్స్ లేవు కదా. మనం హెల్పింగ్ వర్బ్స్ ఏం చెప్పుకున్నాం, పాస్ట్లో వాజ్ వర్, యామ్ ఈజ్ ఆర్ ప్రెజెంట్లో. ఓకేనా, విల్లు, ఫ్యూచర్లో అయితే షెల్. ఓకేనా, షుడ్, మస్ట్, కెన్, కుడ్, మే, మైట్. ఇవి వస్తే డైరెక్ట్గా మనం ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్, వీటితోనే మనం సెంటెన్స్ స్టార్ట్, అదే క్వశ్చనింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. కానీ హెల్పింగ్ వర్బ్స్ లేని పక్షంలో మనం ఏం చేయాలనుకున్నాం, పాస్ట్లో డిడ్ యూజ్ చేయాలి, ప్రెజెంట్లో డూ డస్ యూజ్ చేయాలి. ఇక్కడ కెన్ కానీ, కుడ్ కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, ఓకేనా, విల్ కానీ, షెల్ కానీ ఏమీ లేవు కాబట్టి మనం ప్రెజెంట్ స్ట్రక్చర్ కదా, డూ డస్ వాడుకోవాలి. ఐ, వి, యూ, దేకి డూ వస్తుంది, హీ, షీ, ఇట్కి డస్ వస్తుంది, మనకు తెలిసిందే. అందుకే డూ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్. ఏంటండి, డూ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్. అది మరి దానికి నెగిటివ్ ఏంటి, డోంట్ సబ్జెక్ట్. ఇక్కడ హ్యావ్ టు వి వన్ కంటే బెటర్ ఏంటంటే మనం నీడ్ టు వి వన్ రాసుకుందాం. ఓకేనా, సో డూ సబ్జెక్ట్ హ్యావ్ టు వి వన్, డోంట్ సబ్జెక్ట్
నీడ్ టు V1. ఓకే, మరి రైట్. డూ సబ్జెక్ట్ హ్యావ్ టు V1, డోంట్ సబ్జెక్ట్ నీడ్ టు V1. మరి హీ షీట్కి డస్ సబ్జెక్ట్ హ్యావ్ టు V1, డజంట్ సబ్జెక్ట్ నీడ్ టు V1. ఓకేనా, డూ సబ్జెక్ట్ హ్యావ్ టు V1, డోంట్ సబ్జెక్ట్ నీడ్ టు V1, డస్ సబ్జెక్ట్ హ్యావ్ టు V1, డజంట్ సబ్జెక్ట్ నీడ్ టు V1. సరే, ఎందుకు ఇక్కడ కూడా ఇందాకలాగా హ్యావ్ అలా ఉంచొచ్చు కదా, నీడ్ ఎందుకు పెట్టారంటే నేను మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో మనం తెలుగులో మాట్లాడేటప్పుడు సో పాజిటివ్లో హ్యావ్ యూసేజ్ బాగానే వస్తుంది, కానీ నెగిటివ్లో మాత్రం ఏంటంటే నువ్వు వెళ్ళాల్సి లేదా అనం కదా, నీకు వెళ్ళాల్సిన అవసరం లేదా అని అడుగుతాం. ఓకేనా, లేదా వెళ్ళక్కర్లేదా అని అడుగుతాం. అందుకే మనం నీడ్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. తెలుగులో మాట్లాడేటప్పుడు నెగిటివ్లో మనం హ్యావ్ స్ట్రక్చర్ యూజ్ చేయం, నీడ్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. అందుకే ఏం చేద్దాం, పాజిటివ్లో హ్యావ్ స్ట్రక్చర్, నెగిటివ్లో నీడ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుందాం. పోయిందే ఉంది. మన టార్గెట్ మన ఫీలింగ్ని ఎదుటి వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, ఎస్. ఒకసారి మళ్ళీ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చూద్దామా. డూ సబ్జెక్ట్ హ్యావ్ టు V1 పాజిటివ్, డోంట్ సబ్జెక్ట్ నీడ్ టు V1 దానికి నెగిటివ్. అలాగే డస్ సబ్జెక్ట్ హ్యావ్ టు V1 పాజిటివ్, డజంట్ సబ్జెక్ట్ నీడ్ టు V1 నెగిటివ్. అంటే ఒక పని చేయాల్సి వస్తుందా, చేయాల్సిన అవసరం లేదా, ఆర్ చేయక్కర్లేదా. ఒక పని చేయాల్సి వస్తుందా లేదా చేయాల్సిన అవసరం లేదా, ఆర్ చెయ్యక్కర్లేదా. ఓకేనా, ఇది స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు దీనిలో కొన్ని సెంటెన్సెస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందా, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందా, యూ కదా. డూ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ నౌ, డూ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ నౌ. ఓకేనా, ఇప్పుడు మీ బ్రదరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా, మీ బ్రదర్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా, అక్కర్లేదా, అవసరం లేదా. బ్రదర్ అంటే హీ కదా, నెగిటివ్ దట్ టు. సో డజంట్ యువర్ బ్రదర్ నీడ్ టు గో టు ఆఫీస్ నౌ, డజంట్ యువర్ బ్రదర్ నీడ్ టు గో టు ఆఫీస్ నౌ అంటే వాడు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా. అర్థమైందా, రైట్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుందా, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుందా. డూ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ నౌ, డూ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ నౌ. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోక్కర్లేదా, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా. డజంట్ షీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, డజంట్ షీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. వాడు ఇప్పుడు హోంవర్క్ చేయక్కర్లేదా, వాడు ఇప్పుడు హోంవర్క్ చేయక్కర్లేదా. డజంట్ హీ నీడ్ టు డూ హోంవర్క్ నౌ, డజంట్ హీ నీడ్ టు డూ హోంవర్క్ నౌ, డజంట్ హీ నీడ్ టు డూ హోంవర్క్ నౌ. ఓకేనా, కానీ వాళ్ళు హోంవర్క్ చేయాల్సి వస్తుందా ఇప్పుడు. డూ దే హ్యావ్ టు డూ హోంవర్క్ నౌ, డూ దే హ్యావ్ టు డూ హోంవర్క్ నౌ. అర్థమైందండి, అంటే ఒక పని చేయాల్సి వస్తుందా, ఒక పని చేయాల్సిన అవసరం లేదా. ఓకేనా, వాళ్ళు ఇప్పుడు కష్టపడాల్సి వస్తుందా. డూ దే హ్యావ్ టు వర్క్ హార్డ్, డూ దే హ్యావ్ టు వర్క్ హార్డ్. వాళ్ళు ఇప్పుడు కష్టపడాల్సి వస్తుందా. ఓకేనా, ఇలా ఏదైనా సరే అంటే ఒక పని చేయాల్సి వస్తుందా లేదా చేయాల్సిన అవసరం లేదా. ఓకే, నేను వెళ్ళక్కర్లేదా, నేను వెళ్ళక్కర్లేదా. డోంట్ ఐ నీడ్ టు గో, డోంట్ ఐ నీడ్ టు గో, నేను వెళ్ళక్కర్లేదా. అర్థమైందా, ఏదైనా తీసుకోండి, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ ఈస్. ఒక పని చేయాల్సి వస్తుందా లేదా చేయాల్సిన అవసరం లేదా లేదా చేయక్కర్లేదా అని అడగాలంటే క్వశ్చనింగ్ స్ట్రక్చర్ డూ సబ్జెక్ట్ హ్యావ్ టు V1, నెగిటివ్ డోంట్ సబ్జెక్ట్ నీడ్ టు V1, డస్ సబ్జెక్ట్ హ్యావ్ టు V1, doesn't subject need to V1. Do subject have to V1 for I, we, you, they. Does subject have to V1 for he, she, it. Okay, ఇది గుర్తుపెట్టుకోండి. సో కీప్ ప్రాక్టీసింగ్ ద స్ట్రక్చర్ till you get perfect. స్ట్రక్చర్ మీరు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. అప్లై డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ అండ్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ ద స్ట్రక్చర్. డెఫినెట్లీ యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్. ఓకేనా, సో ఇది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న స్ట్రక్చర్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో కీప్ ప్రాక్టీసింగ్.